రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి లోక్సభకు రాజ్యసభకు పంపించడం జరిగింది. నిన్నటి దినాన లోక్సభలో కూడా అమరావతి బిల్లు పాస్ కావడం చాలా సంతోషం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున స్వాగతిస్తున్నాం. ఈ బిల్లును మనం 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక శాశ్వత రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అమరావతిని ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు గాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా మట్టి పవిత్ర జలాలను తీసుకుని వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్వాగతిస్తూ 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేసి నేను ఇక్కడే రాజధాని నేను స్వాగతిస్తున్నాను, నేను కూడా రాజధానిలోనే భూమి కొని ఇల్లు కట్టుకున్నాను అని ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ రోజు గెలిచిన తర్వాత ఏ విధంగా గత ప్రభుత్వం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.